సూర్యాపేట పట్టణం ఇందిరానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు రైతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. మునగాల మండలం వెల్దండ నుంచి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు వస్తున్న వడ్ల ట్రాక్టర్ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా కొట్టడంతో ధాన్యం నేలపాలై ముగ్గురు రైతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సమీ అందిస్తారు. సమీ, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది? గాయపడ్డ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అదిగా కోదాడ మండలం ఇంద్రానగర్ వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనక నుంచి గౌతమి ట్రావెల్ సంబంధించిన బస్సు వేగంగా వచ్చి ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని హైదరాబాద్ తరలించడం జరిగింది. అయితే వెనక నుంచి వచ్చి గౌతమి ట్రావెల్ సంబంధించిన బస్సు ఢీకొనడం వల్లనే, అంటే బస్సుకు సంబంధించిన డ్రైవర్దే పూర్తిగా తప్పు ఉందని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాతీయ రహదారిపై అతివేగంగా నిర్లక్ష్యం వహిస్తూ డ్రైవింగ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన సంఘటనలు కూడా నిరూపిస్తున్న పరిస్థితి గతంలో కూడా ఉంది. అయితే ఈ రోజు ఉదయం అంటే కొద్దిసేపటి క్రితమే ఈ ధాన్యం లోడుతో సూర్యాపేట మార్కెట్ యార్డ్ లో ధాన్యం అమ్ముకున్నాం అనే నేపథ్యంలో ఈ రైతులు ట్రాక్టర్లో ధాన్యం తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఒక విషయం ఏంటంటే ఈ జాతీయ రహదారిపై ట్రాక్టర్ మాత్రం కొంచెం స్లోగా వెళ్ళడం వల్ల కూడా ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అయితే డ్రైవర్ నిర్లక్ష్యం మాత్రం కొట్టించినట్టు కనిపిస్తుందని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రతిభ.